హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎమ్మి ఐస్ క్రీమ్ అండి. సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా, ఇంకా మనకు ఐస్ క్రీమ్ సీజన్ కూడా వచ్చేసిందండి. సో పిల్లలైతే చాలా చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా ఐస్ క్రీమ్ అంటే. సో బయటకు వెళ్ళామంటే ముందు ఐస్ క్రీమ్ తినాల్సిందే అనమాట. సో ఈ ఐస్ క్రీమ్ని మనం ఇంట్లోనే చాలా హైజీనిక్గా మనకు నచ్చినట్టుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్ కూడా తక్కువ వేసుకొని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను మీకు షేర్ చేయబోతున్నాను అనమాట. సో బయట కొనే దానికంటే కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ అంతే హైజీనిక్గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీనికోసం నేను ఇన్స్టెంట్ స్ట్రాబెర్రీ మిక్స్ని తీసుకుంటున్నానండి. ఐస్ క్రీమ్ మిక్స్ అనమాట ఇది. సో దీన్ని అయితే నేను డీమార్ట్లో తీసుకున్నాను. సో దీని ప్రైస్ కూడా తక్కువే ఉందండి, 50 రూపీస్ ఉంది. సో డీమార్ట్లో ఇంకా మనకు తక్కువకే వస్తుంది కదా, 45 ఆర్ 44 రూపీస్ అయితే పడింది దీని కాస్ట్. సో ఇదైతే 100 గ్రామ్స్ ప్యాక్ అనమాట. 100 గ్రామ్స్ ప్యాక్కి మనకు 1/2 లీటర్ మిల్క్ పడతాయి అనమాట. సో ఇక్కడ 1/2 లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను నేను. ఈ 1/2 లీటర్ మిల్క్ కూడా నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నాను. మనం క్రీమ్ ఎక్కువగా ఉన్న మిల్క్ తీసుకుంటే ఐస్ క్రీమ్ కూడా మనకు చాలా టేస్టీగా వస్తుందన్నమాట. సో 1/2 లీటర్ని మనం ఇప్పుడు కట్ చేసుకొని ఒక బౌల్లోకి పోసుకోవాలి. సో బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నుంచి మనం కొన్ని మిల్క్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో వేరే బౌల్లోకి కొద్దిగా మిల్క్ని పక్కకి తీసుకోండి, అంటే ఈ 1/2 లీటర్లో నుంచే తీసుకోవాలండి. సో ఐస్ క్రీమ్ మిక్స్ అనేది మిక్స్ చేసుకోవడం కోసం కొన్ని మిల్క్ని తీసుకోవాలి. చూస్తున్నారు కదా ఇక్కడ. అండ్ తర్వాత మనం తీసుకున్న మిల్క్లోకి ఈ ఐస్ క్రీమ్ పౌడర్ని యాడ్ చేస్తూ క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది మిక్స్ చేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోండి, లంప్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మిగతా పాలనేమో మనం స్టవ్ మీద పెట్టి కాచుకోవాలండి. సో చూసారు కదా ఇక్కడ లంప్స్ లేకుండా ఎలా వచ్చిందో క్రీమీగా. అండ్ పాలను కాచుకునేటప్పుడు కూడా పాలను కూడా చక్కగా గరిటెతో కలుపుతూ కాయండి, ఎందుకంటే మీగడ అనేది పైన అస్సలు ఫామ్ అవ్వకూడదు అనమాట. సో మీగడ కూడా మిల్క్లోనే మిక్స్ అయ్యేలాగా మనం తిప్పుతూ ఉండాలి. అండ్ తర్వాత దీంట్లో మనం ఇప్పుడు 50 నుంచి 75 గ్రామ్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. సో మీకు 50 గ్రామ్స్ సరిపోతుంది అనుకుంటే 50 గ్రామ్స్ యాడ్ చేసుకోండి, లేదంటే 75 గ్రామ్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే 75 గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు. అండ్ తర్వాత పాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ ఉంది కదండి, స్ట్రాబెర్రీ మిక్స్, దీన్ని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక థిక్ పేస్ట్ లాగా చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా వచ్చేలాగా దీన్ని బాగా కాచుకోవాలి. సో ఇప్పుడు చూసారు కదా, దింపుకున్నాము మనం స్టవ్ నుంచి. దింపిన తర్వాత ఇది కంప్లీట్గా కూల్ డౌన్ అవనివ్వాలి. రూమ్ టెంపరేచర్లోకి వచ్చే వరకు కూడా దీన్ని బయటనే పెట్టుకోవాలి. సో పైన అనేది మీగడ అనేది అస్సలు ఫామ్ అవ్వనివ్వకూడదు దీనికి కూడాను. అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండండి. అండ్ తర్వాత ఇలాంటి స్క్వేర్ షేప్లో ఉన్న ఒక ప్లాస్టిక్ కంటైనర్ కానీ లేదంటే స్టీల్ కంటైనర్ కానీ ఏదైనా తీసుకొని బాగా చల్లారిన తర్వాత దీంట్లోకి ఈ మిక్స్ని వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత క్రీమీగా ఉందో. సో ఇప్పుడు దీనికి క్యాప్ పెట్టుకొని ఫ్రీజర్లో మనం దీన్ని 2 నుంచి 2.5 అవర్స్ వరకు పెట్టుకోవాలి. సో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి 2 అవర్స్ పాటు. సో 2 అవర్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో చూసారు కదా, ఇది కొంచెం గట్టి పడిందనమాట. సో ఇంకొక లాస్ట్ స్టెప్ ఉంది, అది చేస్తే మనకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. సో మిక్సీ జార్ తీసుకొని ఈ ఐస్ క్రీమ్ మిక్స్ అంతటిని కూడా మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి.
సో చూస్తున్నారు కదా, ఇలా మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కంటిన్యూస్గా దీన్ని 2 మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకోవాలి. మిక్సీ అనేది ఆపకుండా 2 మినిట్స్ బ్లెండ్ చేసుకోండి. చూడండి ఎలా బ్లెండ్ అవుతుందో. ఇక్కడ 2 మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకున్న తర్వాత మంచి క్రీమీ స్ట్రక్చర్లోకి వస్తుందండి ఇప్పుడైతే. సో మనం ఇంతకుముందు ఏ కంటైనర్లో అయితే పోసుకొని మనం ఫ్రీజర్లో పెట్టుకున్నామో అదే కంటైనర్లోకి మళ్ళీ దీన్నంతా కూడా యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకొని దీనిపైన అయితే మనం ఒక పాలిథిన్ కవర్ అయితే వేసుకోవాలండి. పాలిథిన్ కవర్ వేసుకొని దీన్ని క్లోజ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా క్లోజ్ చేసుకొని దీన్నైతే ఇప్పుడు మనం 6 నుంచి 8 అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టుకొని తీసాను. సో మీకు పాలిథిన్ కవర్ వేసింది క్లిప్ మిస్ అయిపోయిందండి. సో 8 అవర్స్ తర్వాత నేనైతే ఫ్రీజర్ నుంచి బయటకు తీసాను. సో ఐస్ క్రీమ్ అనేది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో వీటిని ఒక బౌల్లోకి, సర్వింగ్ బౌల్స్లోకి మనం సర్వ్ చేసుకోవడమేనమాట. సో పైన మీకు కావాలి అంటే చాకో చిప్స్ కానీ, టూటీ ఫ్రూటీ కానీ ఏవైనా సరే డెకరేట్ చేసుకోవచ్చు. సో మా పిల్లలకి ఏవి ఇష్టం ఉండవు అనమాట, నట్స్ అనేవి. సో దానికోసం అని చెప్పి నేను ఇక్కడ ఏమీ యాడ్ చేయలేదు. సో ఐస్ క్రీమ్ అయితే మనకు స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. సో చాలా చాలా టేస్టీగా ఉందండి. మనం బయట కొనే దానికంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట. నేనైతే టేస్ట్ చేశాను. సో పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఇలాంటి మరెన్నో న్యూ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి. సో ఇలాంటి ఐస్ క్రీమ్ని అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరొక న్యూ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.